ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయ పరంపర కొనసాగుతోంది. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన హై వోల్టేజ్ పోర్లో చెన్నై సూపర్ కింగ్స్ పై 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఆర్సీబీ అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ మ్యాచ్లో విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్ కేవలం 25 బంతుల్లోనే 8 సిక్సర్లతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన మెరుపు ఇన్నింగ్స్కు కారణం మెంటర్ దినేష్ కార్తిక్ అని, ఆయన శిక్షణలో ప్రాథమిక అంశాలు నేర్చుకోవటం వల్లే బంతిని స్టేడియం వెలుపలికి పంపగలుగుతున్నారని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సందర్భంగా టిమ్ డేవిడ్ వెల్లడించాడు. దినేష్ కార్తిక్ ఆర్సీబీకి ఒక్క లక్కీ చార్మ్లా మారిపారు. 2025 సీజన్లో ఆయన మెంటర్ బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదిలోనే ఆర్సీబీ తన చిరకాల స్వప్నమైన ఐపీఎల్ టైటిల్ను ముద్దాడటం విశేషం. కేవలం టిమ్ డేవిడ్ మాత్రమే కాకుండా గతంలో జితేష్ శర్మ వంటి ఆటగాళ్లు కూడా తమ బ్యాటింగ్ నైపుణ్యం వెనుక డీకే హస్తం ఉందని కొనియాడారు. డీకే రాకతో ముఖ్యంగా జట్టులోని మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఇది మైదానంలో జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తోంది. మరోవైపు కెప్టెన్ రజత్ పటీదార్ నాయకత్వం కూడా జట్టుకు ప్రధాన బలంగా మారింది. పటీదార్ క్రీజులో ఉంటే ఒత్తిడి తగ్గుతుందని, ఆయన ఇస్తున్న ప్రోత్సాహం వల్లే తాను ఇంత స్వేచ్ఛగా ఆడగలుగుతున్నారని టిమ్ డేవిడ్ పేర్కొన్నాడు. పటీదార్ ఒకవైపు ఇన్నింగ్స్ను చక్కదిద్దుతుంటే మరోవైపు టిమ్ డేవిడ్ వంటి పవర్ హిట్టర్లు విరుచుకుపడుతుండటంతో ఆర్సీబీ బ్యాటింగ్ విభాగం తిరుగులేని శక్తిగా కనిపిస్తోంది. ఇదే జోరు కొనసాగిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ ఈసారి కూడా కప్పు కొట్టడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.